కూర్చోరా కూర్చో కూర్చోరా. వీరేదిరా ఏంట్రా ఇది? వీర్రా రెండు తెమ్మన్నాం కదరా, ఒకటే తెచ్చావు ఇంకోటి ఏది? అదే కదరా ఇది. నిన్ను ఎన్ని పిల్లలు తెమ్మన్నారా? రెండు తెమ్మన్నా. ఒకటే తెచ్చావు ఇంకోటి ఏది? అదే ఇది. నీకు ఎన్ని బీర్లకి డబ్బులు ఇచ్చావురా? రెండు బీర్లు తెమ్మని డబ్బులు ఇచ్చా. మరి ఒకటే తెచ్చావు, రెండోది ఎదురా? అదే ఇదిరా. ఒరే బొట్టు, ఏంట్రా నీకు ఎన్ని బీర్లు తెమ్మని చెప్పావురా? రెండు. నీ వేళ్ళు చూపించరా? ఇదిగో రెండు. రెండు కదా? మరి నువ్వు ఒకటి తెచ్చావు, రెండోది ఎదురా? అదే ఇదిరా. తూలకూడదురా, తూలితే మనం మందాయం కదరా. తాగేవరా? మరి తింటాను తిండదురా. అదిగోరా బంగ్లాలో ఉంది. ఎవరన్నా బంగ్లా తింటారేంటిరా? ఆ బంగ్లాలో బిర్యానీ ఉంటుందిరా. బిర్యానీ ఉందా? మనం అక్కడికి వెళ్ళి బిర్యానీ తింటాడు మంది తింటారా? అది మన బంగ్లేరా. అయితే అక్కడ ఎవరు ఉండరా? అవును, అక్కడ ఎవరు ఉండరురా. కావాలంటే చూడు. చూసావా? నేను చెప్పానా? ఎవరు లేరు, ఎవరు రారు. అక్కడ ఎవరు లేరు. బంగ్లా మందే. అయితే పదండిరా. నేను చెప్పానా బిర్యానీ ఉంటుందని? ఇదిగో రండిరా బిర్యానీ తిందాం. చికెన్ రా, మటన్ రా, పీస్ రా. రే వడ్డించుకోరా త్వరగా, త్వరగా తినండి రా. రే వడ్డించుకోరా, వడ్డించుకో. బంగ్లా కోసం భలే ఉందిరా. అవునరా, చాలా బాగుంది. తినచ్చు. తినడు తినడు. ఏంటో కప్పల్లో కూర్చున్నారు లేవనే. నేను చూసుకుంటాను చెప్పానుగా. ఓకే ఓకే
వెళ్ళి బాల్ తీసుకురా. నువ్వే కొట్టావుగా, నువ్వే నేను తీసుకురా. ఎందుకు వెళ్తాను? వేసి నువ్వే వెళ్ళి తెచ్చుకో. గోపి, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావురా? బంగ్లాలో బాల్ పడిపోయింది మమ్మీ, తీసుకొద్దామని. ఆ బంగ్లాకు వెళ్ళకూడదు, బాల్ పోతే పోయింది, పద నాన్న. అబ్బో అబ్బో అబ్బో. గోపి, 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 గోపి. ఏం జరిగిందమ్మా? రాత్రి నా పక్కనే పడుకున్నాడండి, పొద్దున్న లేచి చూసేసరికల్లా శవమైపోయాడండి. మీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఐ మీన్ ఎవరి మీద అయినా అనుమానం ఉందా? నాకెవరు శత్రువులు లేరండి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించి మీరు దగ్గరుండి శవాన్ని ఆమెకు అప్పగించండి. అలాగే సార్. ఓకే. ఏంటన్నా అంత ఆయాసపడిపోతున్నావు ఏంటి? ఏం చేస్తాం అప్పురా. డబ్బులు దాసారా? ఎక్కేస్తాడు. బాబు ఇంకా కిందకి వెళ్ళకండి బాబు. బాబు కానిస్టేబుల్ బాబు, అలా వాసన చూస్తున్నారు. మిమ్మల్ని కుక్క కానీ కరిసిందా బాబు? కాదురా, కోడి కరిసింది. మిమ్మల్ని చూస్తుండే నాకు అదేంటి పల్నాడు బ్రహ్మనాయుడు గుర్తొస్తాడరా. వెరీ గుడ్. అట్ట అన్నావు అనుకో, బాలకృష్ణ ఫ్యాన్స్ వచ్చి బొక్కలేరు. ఒరే, మీ మూతులు వాసన చూస్తుంటే పల్నాడు కోడి పందాల్లో ఓడిపోయిన కోడి దొబ్బేసి పలా వండుకుని తిన్నట్టు కనిపిస్తుందిరా నాకు. ఒరే, మీ డ్రెస్సులు చూస్తుంటే బొంబే డైలో దొబ్బేసి వేసుకున్నట్టు అనిపిస్తుందిరా. టోటల్ గా మిమ్మల్ని చూస్తుంటే నా దొంగ ఫీలింగ్ వచ్చేస్తుందిరా బాబు. దొంగలు చూస్తుంటే దొంగ ఫీలింగ్ లా వస్తారా, లేకపోతే జన్మభూమి ఫీలింగ్ లా ఎలా వస్తారా? ఒరే, జన్మభూమిని గట్టిగా నోరెత్తగరా బాబు. సీఎం గారు విన్నారంటే జాయింట్ కూడా తీసేస్తారు. సరే గారు బాబు, మేం గాని ఇక్కడ గాని బట్టలు తీసామనుకో బాబు, మీరు మా బాడీలు చూడలేరు బాబు. అది కాదురా. ఇంగు 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 ఇంగు. బాబు, మన వైఫ్స్ ఏమన్నా ప్రెగ్నెంటా? ఒరే, మన వైఫ్ ఏంట్రా? నా వైఫ్. అతనే నాకు సింగిల్ వైఫ్. కింగు అంటే అది కోతులో కింగువ కింగువ కింగువ. ఆపేయండి బాబు, బూత్ మాటలు మాట్లాడకండి. బాబు, ఇప్పుడు అది కాదురా, నా డబ్బులు రా డబ్బులు. మేం కష్టపడి గోడెక్కి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చి బయటకు వచ్చి చికెన్ బిర్యానీ తిని తేనిస్తే మీకెందుకు మేము డబ్బులు ఇవ్వాలి? మీకు మేమన్నా బాగుమరిదా, లేకపోతే మీ వైఫ్స్ మేమన్నా సెకండ్ హస్బెండ్స్? అది కాదురా, నా మామూలు అయితే వదిలేండి బాబు, అది మర్యాద అంటే. ఇప్పుడు ఇస్తా. మళ్ళీ కోడి వాసన. 1 2 3 4
5 6 7 8 9 10 అయి తర్వాత ఎత్తాలి. ఒరేయ్ వీడికి డబ్బులు ఇస్తే చాలరా ఏ పనైనా చేసేస్తా. అంతేనటవా? అంతే. ఏటమ్మాయి గారు ఈ అరుపులు రాత్రంతా నిద్ర లేకుండా చేస్తున్నారు. ఏదో పీడకల. ఎప్పుడు శవాలు రక్తాలు చూస్తే రాత్రులు అయ్యా కళ్ళకి వస్తాయి. మరి సర్లే నువ్వు పడుకో. ఏంటో పడుకున్నా నిద్రడుతుందా మీ అరుపులతోటి? ఓం హ్రీం త్రిశిరేష వృషచండికా శత్రువృష విషకాళికా మృత్యుకేణ నాట్యచాళికా మృత్య వినాశకారికా అమరజీవ ప్రదీపికా. ఓం హ్రీం క్లీం ఓం వరూడికా మృత్య వినాశకారికా అమరజీవ ప్రదీపికా. జరగండి. బాడీ ఎవరిదో కనుక్కున్నారా? వీడు చిల్లర దొంగ సార్. ఓ ఐసి. ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ఎవరు ఉండరు సార్, అదో బూత్ బంగ్లా. హలో, పంపించేమంటారా? ఎన్ని అదే చోటకా? ఓకే అన్న, ఆ? ఆ ఎస్ఐ గడి కళ్ళు మన బంగ్లా మీద పడ్డాయి. పడిందా? అవునన్నా. పడింది.
ఎవరా నువ్వు ఆ? ఈ టైంలో ఏం చేస్తున్నావు ఇక్కడ టెల్ మీ ఓం హ్రీం త్రిశిరేష వృషచండికా ఎవరున్నారా లోపల ఆ? ఏయ్, తప్పకుండా కమిషనర్ గారు వచ్చారు. తప్పకుండా తప్పకుండా. సార్ ఈ మర్డర్ ఎవరు చేసింటారని మీ అనుమానం సార్? సార్ ఈ స్టేషన్ పరిధిలో ఇది 3వ హత్య. దీనికి మీ సమాధానం? ముగ్గురిని గొంతుకొస్తే చంపారు. దీనికి మీరు రియాక్షన్ తీసుకుంటున్నారు సార్? హతులు ముగ్గురిని ఒకే వ్యక్తి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నాం. వరుసగా ఈ హత్యలు చేస్తున్న అంతకుండా పట్టుకోవడం కోసం ఓ స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాం. సార్ ఎప్పుడు వస్తున్నారు సార్? రేపే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ అశోక్, వెల్కమ్ వెల్కమ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ అశోక్, ఈ ఫైల్లో కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఐ అలెక్స్ మీకు హెల్ప్ గా ఉంటాడు. పేపర్స్ డిపార్ట్మెంట్ దుమ్మెత్తిపోస్తున్నాయి. పైనుంచి ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. ఈ కేసును నువ్వు డీల్ చేయగలవనే నమ్మకంతో రిక్వెస్ట్ చేసి మరీ నిన్ను అక్కడి నుంచి పిలిపించుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ యూ క్యాన్ డూ. డెఫినెట్లీ సార్, ఐ విల్ డూ మై బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ, నువ్వేనా ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్వి? ఎస్, ఐఎమ్ అశోక్, క్రైమ్ బ్రాంచ్ ఫ్రమ్ ఢిల్లీ. అయితే ఏం చేస్తావు? ఏంటి అలా చూస్తున్నావు? లేచి నుంచుని సెల్యూట్ చేయడానికి నువ్వేమన్నా నా బాసువా? లేక క్యారెక్టర్ బ్యాడ్ అని కంప్లైంట్ చేస్తావా? చేసుకోపో, నో ప్రాబ్లం. ఇప్పటి వరకు సిన్సియర్ గా డ్యూటీ చేసి చాలా మంది బొక్కలో తోశాను. ప్రతి వాడు ట్రాన్స్ఫర్ చేయించాడు. ఇప్పుడు 34వ ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాను. నువ్వు చేస్తే 35 అవుద్ది. చూడు బాసు, ఎందుకు వచ్చిన గొడవ చెప్పు. నువ్వు కూడా హ్యాపీగా వచ్చిందాన్నే వెళ్ళిపో. ఆ ఎస్ఎన్ చంపిన వాడు నిన్ను మాత్రం చంపకుండా వదులుతాడా? ఎలాగో గవర్నమెంట్ మనకు జీతం ఇస్తుంది. హాయిగా మందు కొడుతూ సిగరెట్ దమ్ము కొడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయక ఇంత మంచి లైఫ్ని వృధా చేయటం ఎందుకు చెప్పు? ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. వస్తాను. ఐమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. రామారా, ఎవరు అంకుల్ ఆయన? అతనే ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అమ్మా. అవును, చనిపోయిన ఎస్ఐ గారి కేసు ఎంతవరకు వచ్చింది అంకుల్? అక్కడే ఉందమ్మా. పొడి చేస్తా చించేస్తా అని వచ్చాడుగా. కేసు సాల్వ్ చేస్తాడో లేక చస్తాడో చూద్దాం. సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఓం త్రిశిరేష వృషచండికా క్లీం శత్రువృష విషకాళికా మృత్యుకేడ నాట్యచాళికా ఓం హ్రీం క్లీం ఓం నృత్య వినాశకారికా అమరజీవ ప్రదీపికా
వృషచండికా ఓం హ్రీం క్లీం. బట్టలు బాగానే ఉన్నాయి కానీ డబ్బులు ఎక్కువ పెట్టేసామో నా ఫీలింగ్ రా. బలివాడిరా, డబ్బులు మనం ఎట్రా? మంచి బట్టలు కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే. ఒరే అబ్బాయిలు కమాన్ 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 రండి 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 రా రండి రండి ఇది ఇలా కూర్చోండి రా కూర్చోండి కూర్చోండి రా ఒరే నువ్వు ఇలా కూర్చోరా ఇలా కూర్చో ఒరా సరిగానే మీ ముగ్గురే కనపడతా 4 ఓడేడ్రా బాబు ఫుల్ గా వేసి పడిపోయాడు బాబు. అది మంది బాబా ఏంట్రీ మొత్తం బట్టలు కొట్టే కొట్టుకొచ్చేసినట్టున్నారు అంటే ఏంటి బాబు, మేము కొనుక్కునే స్థితిలో లేమా బాబు? ఒరే పొద్దున్నే జోకులు ఎందుకు గానీ ఈ బట్టలు కొనడానికి డబ్బులు ఎక్కడ కొట్టేశారో చెప్పండి రా మీ ఇంట్లోనే. అంటే ఏంటి బాబు, మేము బట్టలు కొనుక్కోలేమనా? ఒరే అదంతా నాకు అనవసరం కానీ తీసి 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 బాబు మేము ఈ బట్టలు తీసామంటే మా బాడీలు పూర్వం కన్నా ఎరీ బ్యాడ్. అది కాదురో ఇంకో 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 బూతులు మాట్లాడకండి బాబు. ఒరే నన్ను రెచ్చగొడుతున్నావు డబ్బులు రా డబ్బులు మర్యాదగా వదలండి. మర్యాద అంటే ఇది ఇప్పుడు ఎత్తాం. అమ్మో. అక్కడ చీరా ఏంటి బ్యాగెట్ బాగుంది చీరా ఆవిడికి బాగుంటుంది రోయ్ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం చూసాం గానీ ఇలా పోలీసులు పంచుకోవడం ఇప్పుడే చూస్తున్నాం. పదండ్రా పదరా. అటు కాదు ఇటు. అది ఏది? ఫైలు. ఇదా? ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర మిస్ అయిందే అది. మిస్ అయిందా? మిస్ చేసావా? అబ్బే అదేం లేదు. కావాలా? తీసుకో. మీ ఫైల్ అక్కడుంది. థ్యాంక్ యూ. హలో మిస్, ఏంటి ఇక్కడ? రాత్రి నిద్ర పట్టలేదు. మీ ఫైల్ చూశాను. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దామని. ఇంత రాత్రి టైంలో ఇక్కడికి రావచ్చా? పద. సరే. గుడ్ మార్నింగ్ సార్. హలో అశోక్, కమాన్ కమాన్ కమాన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. టిఫిన్ చేస్తావా? లేదు సార్, చేశాను. బిందు, 2 కాఫీ పట్టరమ్మా. తీసుకొస్తాను డాడీ. అకామిడేషన్ అంతా బాగుందా? ఇట్స్ ఓకే సార్. యు హావ్ ఎనీ ప్రాబ్లం హియర్? నో సార్, నాట్ ఎట్ ఆల్. బిందు, కాఫీ డాడీ. కూర్చో అమ్మా. సార్ ఈ అమ్మాయి మా అమ్మాయి మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా ఏంటి?
అది సార్ డాడీ ఆయన మీ డిపార్ట్మెంట్ డాడీ నాకెలా పరిచయం అవుతారు? అవునవును నాకెలా పరిచయం ఉంటుంది. ఇదిగోనయ్యా నువ్వు అడిగిన రిపోర్ట్. ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్? 2 క్లూస్ దొరికాయి సార్. అతి త్వరలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాను సార్. ఓకే ప్రొసీడ్. రైట్ సార్, ఐ విల్ మేక్ ఎ మూవ్. రే హనుమంతు, అమ్మెక్కడ్రా? వస్తున్నాను సార్. ఈ హెడ్ కానిస్టేబుల్ కావాల్సి వచ్చాడు. నన్ను త్వరగా వదిలేండి సార్, ఆ దొంగలు ఫాలో అవుతాడు. వస్తాను సార్. అవును, ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాడు ఆఫీసర్, వాడి పేరేంటి? అశోక్ సార్. ఎరా వాడు ఉన్నాడా పోయాడా? ఏమో సార్, ఈ మధ్య ఏ శవం దొరకట్లేదు. దొరికితే అయింది అనుకోవాలి. నువ్వా? ఇంకా పోలేదా? పొడి చేస్తా చంపేస్తాను వెళ్ళావుగా. ఒకవేళ నిన్ను కూడా వేసేసారేమోనని నీ గురించే జాలి పడుతున్నా. ఏంటి వెళ్ళిపోతున్నావా? అయినా నీకు ముందే చెప్పాను కదా నీ వల్ల ఏమీ కాదని. ఈ మాత్రం దానికి ఢిల్లీ నుంచి రావాలా? ఇది హతుల రీపోస్ట్ మార్టం రిపోర్ట్. వాళ్ళ బాడీలో కళ్ళు కిడ్నీలు లేవని తెలియదు. అంతకులు మనుషుల్ని చంపి వాళ్ళ అవయవాలు తీసుకున్నారంటానికి సరైన ఆధారాలు ఇవి. అంతకులు ఒక చిన్నపిల్లాడిని, ఒక దొంగని మన డిపార్ట్మెంట్ ఎస్ఐనే చంపేశారు. ఈ కేసును సాల్వ్ చేయడం మన పోలీస్ డిపార్ట్మెంట్కే ఒక సవాలైంది. డోంట్ యు నో? ప్రజల ధన మాన ప్రాణాలకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన మన పోలీసులే ఇలా రమ్ము కొడుతూ రెస్ట్ తీసుకుంటుంటే ఇలాంటి అడ్రస్ లేని నేరస్తులు వీధికొకడు పుట్టగొడుగులా పుట్టుకొస్తాడు. నిన్న ఎస్ఐ దయానంద్, ఈ రోజు నేను, రేపు నువ్వు. మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే ఎవరిని మిగల్చకుండా చంపేస్తారు. పోలీస్ మస్ట్ బి అలర్ట్ వెన్ పీపుల్ ఆర్ అండర్ ఫియర్. అండర్స్టాండ్? నాకు దొరికిన ఆధారాలతో ఎవరు కోఆపరేట్ చేయకపోయినా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాను. అంతకుల్ని పట్టుకు తీర్తాను. దట్ ఈస్ అశోక్ కుమార్. మనిషిని చూస్తుంటే ఎరగ తీసేటట్టున్నారు కదా సార్. ఎక్కడో కాలినట్టుంది సార్. అయ్య బాబా, 3 నోట్లే ఉన్నాయంట్రా? అంతే ఉన్నాయి. ఒరే మనం తాగుడు 4 నోట్లు ఉండాలి కదా, 1500 ఉన్నాయంటే? ఏమో ఎవరికి తెలుసు. మళ్ళీ మోసం చేస్తారా? అరే నేను మీకన్నా ఎక్కువ సామాన్లు తెచ్చాను. నాకు ఎక్కువ రావాలి. ఇచ్చారా? ఒరే వాటా కోసం దేవుడి కని దిగొచ్చాడేంట్రా? ఓసారి ఫేస్ అటు తిప్పుకో. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అమ్మ పోలీస్ కృష్ణ. నువ్వు లేకరా. ఏంట్రో రిజర్వ్ బ్యాంక్ లో ఉండవలసిన నోట్లు ఋషి బ్యాంక్ లో ఉన్నాయి. మేము కష్టపడుతున్నాం బాబు. ఒరే చింతామణి సీతమ్మూరంటే ప్రపంచం ఒప్పు కాదు రోయ్. తీస్తే బాగుండు బాబు, లోపల టైర్లు లేవు. అది కాదురా, ఇంగో 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 బూతులు మాట్లాడద్దు. ఏంట్రా బూతులు మాట్లాడకూడదా? సర్లేరా. అన్నట్టు ప్రతిరోజు మీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకేం బాగాలేదు, సిగ్గేస్తుంది. కానీ మా ఎస్ఐ గారు స్టేషన్ లో కేసు లేక చాలా ఇబ్బంది పడతారు. 11 స్టేషన్ కి. మరి అది కాదులు. మరి నువ్వు లెక్కెట్టు. 1 2 నువ్వు లెక్కెట్టు బొక్కరా. నాకు కాకుండా నీకు కాకుండా మధ్యలో హనుమంతు గడు వచ్చి పీకిపోయాడు. సమ్మగా ఉందా? మీతో ఉంటే డబ్బంతా హనుమంత్ గడి దొబ్బెడతాడు. నా దారి నేను పోతా. ఒరే లడ్డు, ఏంట్రా బొట్టు? ఇప్పుడు మన పొజిషన్ ఏంద్రా? గోతులో దూకు.
కాళికా మృత్యుకేళ నాట్య చాళికా ఓం హ్రీం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 203 7 తిప్పు. అంతకుడు ఎవరో కానీ ఇతను కూడా ముందు హత్యల్లా మెడకొచ్చి చంపాడు సార్. ఈ హత్య రాత్రి 12 గంటల తర్వాత జరిగి ఉంటుంది సార్. అతడి పేరు మల్లంపల్లి మల్లి. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. రాత్రి ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళాను? రాత్రి కాస్త తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. ఎక్కడికి వెళ్ళలేదా? లేదు. ఎక్కడికి వెళ్ళలేదా? వెళ్ళలేదని చెప్పానుగా. ఇది నీదేనా? అవును, నాదే. మీకెక్కడ దొరికింది? నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావో అక్కడే దొరికింది. నిన్న రాత్రి? ఆహా, నిన్న రాత్రి కాదు. మొన్న మీ ఫైల్ చూసి బంగ్లాలోకి వెళ్ళాను. అక్కడ మిమ్మల్ని సడన్ గా చూసి భయపడిపోయాను కదా, ఆ రోజు పడిపోయి ఉంటుంది. మళ్ళీ వెళ్ళలేదా? మీరు వద్దన్నారుగా, ఇంకెందుకు వెళ్తాను? నువ్వు ఎప్పుడైనా బురకా వేసుకున్నావా? బురకానా? నేనా? నేనేమైనా ముస్లిం అమ్మాయినా బురకా వేసుకోవటానికి? పోనీ నీ దగ్గర బురకా ఉందా? నా దగ్గర బురకా ఉండడం ఏంటి? లేదా? ఓహో, మరి నీ ఇంట్లో బురకా ఉందా? మా ఇంట్లో ఎందుకుంటుంది? పోనీ నీ బెడ్రూమ్ లో ఉందా? మీకేమైనా పిచ్చి పట్టిందా? బురకా లేదా? లేదు. మీ ఇంట్లో బురకా లేదా? లేదు. నిజంగా లేదా? లేదంటున్నాగా. మరి దీన్నేమంటారు? చెప్పు. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ కూతురు వేయండి ఇన్ని ట్రిక్స్ ప్లే చేస్తావా? చెప్పు. ఆ బంగ్లాకు నీకు సంబంధం ఏంటి? ఆ బంగ్లాలో ఎవరున్నారు? అక్కడ ఉన్న వాళ్ళతో నీ కనెక్షన్ ఏంటి? ఆ బంగ్లాలో ఏం జరుగుతుంటుంది? చెప్పు. చెప్తావా లేదా? నువ్వు ఇలా చెప్పవు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 1st డిగ్రీ 2nd డిగ్రీ 3rd డిగ్రీ ప్రయోగిస్తే అప్పుడు నిజం చెప్తావు. చెప్పవే, చెప్పు. చెప్పు. చెప్తాను. ఐఎమ్ ఏ డిటెక్టివ్. దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్. మరి ఎంతకాలం ఎందుకు దాచావు? మీకన్నా ముందు ఈ కేసు నేను సాల్వ్ చేయాలనుకున్నాను, అందుకే ఈ విషయం దాచాను. ఐఎమ్ సారీ, అనవసరంగా నేను అనుమానించాను. వస్తాను. ఐఎమ్ ఆల్సో సారీ, మిమ్మల్ని అనవసరంగా టెన్షన్ పెట్టాను. టెన్షన్ పోగొట్టే మార్గం ఏదో నువ్వు చెప్తావా? నన్ను చెప్పమంటావా? అబ్బా, ఒరే లడ్డు, ఏమైందిరా? ఏమైంది? ఆకలిరా, 2 రోజులు అయిందిరా అన్నం తిని, కడుపు మండిపోతుందిరా. ఒరే, బంగ్లాకి వెళ్ళి భోంచేద్దా రారా? వద్దురా. బంగ్లాకి వెళ్ళిన దగ్గర నుంచి మన వాళ్ళు ఎవరు కనపట్లేదు. వద్దు. వాళ్ళు తాగేసి ఎక్కడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళే వస్తారు. మనం వెళ్దాంరా. వద్దురా. ఎందుకు చెప్తున్నాను విను. ఆకలితో చస్తాంరా. చచ్చినా పర్వాలేదు, వెళ్ళడానికి వీల్లేదంటే. నీ అవ్వ, చస్తే చేస్తాం, అంత భయం ఎందుకురా? సర్లే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. వద్దురా, చస్తావురా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కమాన్, కూర్చో. కూర్చో. తీసుకో. భలే భలే, మీరు తీసుకోండి. ఏ, నేను ఇస్తే తీసుకోవా? ఎందుకు తీసుకోను?
అలా చూస్తున్నారు? చూడటం కూడా తప్పేనా? చూడటం తప్పు కాదు, కొంటి చూపులు చూడటం తప్పు. పోనీ వెతుకుతాను. ఎక్కడా? నీ కళ్ళల్లో. ఏమిటి? అదే ఓ మహాకవి చెప్పాడే, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. మీరు ఉట్టి డిటెక్టివ్ అనుకున్నాను కానీ మహా చిలిపి డిటెక్టివ్. సరే, మీరేదో క్లూలు దొరికాయి అన్నారు, ఏంటవి? తెలుసుకొని కేసు నువ్వు సాల్వ్ చేద్దామనా? ప్రొఫెషనల్ సీక్రెట్స్ పర్సనల్ వ్యక్తులకు చెప్పకూడదు. సరే, దాచుకోండి. నిన్నే దాచుకుంటానులే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. am I disturbing you? నో ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సార్. సార్, ఇది పిఠాపురం సత్య రీపోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. మీరు అడిగిన డీటెయిల్స్. అంతేకాదు, ఈ బాడీలోంచి కూడా కళ్ళు కిడ్నీలు తీసుకున్నట్టు రిపోర్ట్లో తేలింది సార్. ఐ సీ. పరాళమాంతికా మహాచండికా మంత్రచూషికా మహాచండికా. మృత్యు భయంకర రూపికా ఓం చండికా ఆవాహయామి. ఎవర్రా ఎవర్రా వీడిని చంపింది? ఎవర్రా? ఏమో నాకేం తెలియదు సార్. తెలియకపోతే ఎక్కడ ఎందుకు రా? బా. మర్యాదగా చెప్పండి. మీలో ఒక్కడు చెప్పిన చాలు. చిన్న ఆధారం దొరికిన వాడిని ఇదే చెట్టు కట్టేసి కాల్చి చంపేస్తాం. నో ఎఫ్ఐఆర్, నో కేస్, నో అరెస్ట్, ఓన్లీ షూట్. ఎట్ సైడ్ ఉద్యోగం ఉన్నా పర్లేదు. అలెక్స్ సార్, ఇది కూడా సీరియల్ కిల్లర్ పనే సార్. చూడండి సార్, చంపేసి చెట్టుకు వెళ్ళారు. ఎస్ యు ఆర్ రైట్. ఉరేసుకుంటే నాలుగు బయటకు రావాలి. పైగా మెడ దగ్గర కత్తిగాటు. అబ్జర్వ్ చేసావా? ఎస్ సార్. సో ఇది కూడా వాడి పని అయ్యింది. ఎగ్జాక్ట్లీ సార్. మా ఊరు వెళ్ళిపోతా, మా ఊరు వెళ్ళిపోతా. బాబు
బిర్యానీ తిందాం రారా. ఒరే రారా బిర్యానీ తిందాం. రారా. బిర్యానీ చాలా బాగుందిరా. సత్తి లడ్డు రారా. అలాగే కలిసిపోయి చాలా కాలం బిర్యానీ తిందా. పేపర్ సీసాల్ డబ్బాలు అబ్బాయి ఎక్కడే ఇక్కడే ఏంట్రా మూడు రోజుల కొట్టి చచ్చిపోతున్నావు రేయ్ రేయ్ ఇన్స్పెక్టర్ బాబు బాబు ఇక్కడ కూడా నువ్వేనా బాబు? అవును నేనే ఈ గోను సంచి గోరేంట్రా బాబు మీ గోల భరించలేక బాబు దొంగతనాలు మానేసి పేపర్లు కాగితాలు అమ్ముకుంటున్నాను బాబు. సీసాలు డబ్బాలే పేపర్ కాగితాలే. చూడండివరా వద్దు బాబు. నాకు అనుమానంగా ఉంది ఒకసారి చూడండి వద్దు బాబు. చూడండి ఇస్తావా చూడండి బా చూడండివరా. పేపర్లు ఏయ్, ఉంటాయి బాబు. ఏ నా తేడా కళ్ళాడుతున్నావు నువ్వు రేయ్, లేదు బాబు. ఏంట్రా మీ గొడవ? సార్ నమస్కారం సార్. బాబు ఏంటలేదు బాబు, నేను పేపర్ కాగితాలు అమ్ముకునేవాడిని బాబు. ఈ కానిస్టేబుల్ బాబు నన్ను అడ్డగించేస్తున్నాడు బాబు. సార్ రేయ్, ఈ పెద్ద గేట్ ఏముందిరా ఇందులో? సార్. రేయ్ ఏంట్రా ఇది? బాబు ఏంటుంటది బాబు, కనబట్టలేదా నెక్నే? అది నాకు తెలుసురా ఫోన్. ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. ఏడు చెప్పంటారు బాబు, పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా బాబు, వాళ్ళు పేపర్లో అది దాచేసుకుంటారు బాబు. ఆ పేపర్లతో పాటు ఇది వచ్చేసినది బాబు. అబద్ధాలు చెప్తారో రాసుకెళ్ళి నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు. హనుమంతు ఇవన్నీ స్టేషన్ తీసుకురా. అదే వెళ్ళు. బాబు. ఆ పేపర్లను మోసం చేసేవారు రేయ్. ఎక్కు. చంపుతా. పదరా. ఈ వెంట్రుకలు నాకు బంగ్లాలో దొరికాయి. ఇంత పెద్ద వెంట్రుకలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉండుంటారు. అది కరెక్టే, కానీ ఈ వెంట్రుకలు గాలికి ఎగిరొచ్చి పడి ఉండొచ్చు కదా. ఇదే కరెక్టే. సార్ ఆ ఇంటి పక్కన ఉన్న చెత్త కుండీలో అసలు వేస్టేజ్ వేయట్లేదు సార్. సో ఆ ఇంట్లో ఎవరూ లేరన్నమాట. నమస్కారం అయ్యా. ఎవరు మీరు? ఏం కావాలి? అయ్యా మా అమ్మాయిలు ఇద్దరు కనపడడం లేదండి. ఎప్పటి నుంచి? చెప్పండి ఏమైంది? 6 నెలల క్రితం అప్పుల బాధ పడలేక ఆత్మహత్య చేసుకుంటుంటే ఆవిడెవరో వచ్చింది. వచ్చి డబ్బులు ఇచ్చి మా అమ్మాయిలు ఇద్దరిని తీసుకెళ్ళింది అయ్యా. ఆవిడ మీకేమైనా అడ్రస్ ఇచ్చిందా? అడ్రస్ అయితే ఏమి ఇవ్వలేదండి. ఈ ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చిందండి. అయితే ఈ ఫోన్ నెంబర్ కూడా పనిచేయడం లేదండి. అలెక్స్ సార్. ఈ నెంబర్ ఏ ఏరియాలో ఉందో కనుక్కో. ఓకే సార్. హలో 310666194 ఈ నెంబర్ అడ్రస్ ఇవ్వగలరా? యా నోట్ చేయండి. మల్హోత్రా ఎన్క్లేవ్, రోడ్ నెంబర్ 25, బంజారా హిల్స్. ఓకే థ్యాంక్ యూ. బాబు పోలీస్ బాబు, ఆ అడ్రస్ నాకు తెలుసు బాబు. నేను ఏటు కొట్టుకొచ్చినా అక్కడి నుంచే కొట్టుకొచ్చినాను బాబు. బాబు నా మాట వినండి బాబు. బాబు రై పోయి ఊరికే వాకో. అలెక్స్ అలెక్స్ కూల్ డౌన్. రేయ్ ఆ బంగ్లా గురించా? ఏం తెలుసురా నీకు? చెప్పు, టెల్ మీ. ఆ బంగ్లా బాబు అటు చూడండి. రేయ్ ఇట్రా. నువ్వు రారా ఇట్రా. నువ్వు పేపర్ వేస్తావా? అవును సార్. నువ్వు పాలు పోస్తావా? అవును సార్. రేయ్ మీరిద్దరు స్టేషన్కి రండి. అలాగే సార్. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారా పేపర్? 2 సంవత్సరాల నుంచి మరి సార్. నువ్వు? సంవత్సరాల నుంచి సార్. ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారా? తెలియదు సార్. డబ్బులు ఇవ్వకుండా ఎలా వేస్తున్నారా? నాకు ముందే ఇచ్చేసారండి. ఆ? నాకు అంతకు ముందే ఇచ్చేసారండి. ఎప్పుడు? 6 నెలల క్రితమే సంవత్సరానికి సరిపడి డబ్బులు ఇచ్చారు సార్. మరి నీకు? నాకు సంవత్సరానికి సరిపడి ఇచ్చేసారు సార్. ఎవరిచ్చారు? ఆ ఇంటి ఆవిడండి. ఇంటి ఆవిడ? ఆవిడ మీరు చూసారా? లేదు సార్. చూడలేదా? చూడలేదు సార్. ఆవిడని చూడకుండా మీకు డబ్బులు ఎలా ఇస్తారా? ఎప్పుడో 6 నెలల క్రితం వెళ్ళామండి. ఇంకెవరున్నారు ఆ ఇంట్లో? తెలియదండి, మేము లోపలికి వెళ్ళలేదు కదండి. I see.
ఇట్స్ ఆల్ రైట్. చూడండి, మీరు వెళ్ళండి. అలాగే కానీ రేపటి నుంచి అలాగే సార్. పేపరు పాలు యథావిధిగా వేస్తూ ఉండండి. ఓకే? అలాగే సార్. ఏరా, ఈ హత్యలన్నీ చేసింది నువ్వేనా? ఇంకా నీ వెనక ఎంతమంది ఉన్నారు? కిడ్నీలు కిలో లెక్కన, కళ్ళు డజన్ లెక్కన, బ్లడ్ లీటర్ లెక్కన అమ్ముతున్నారా? మర్యాదగా చెప్పు, లేదా కాల్చి పారేస్తాను. నువ్వు ఆగు. రై చూడు, నువ్వు అమాయకంగా మొహం పెడితే నిన్ను వదిలిపెడతాను అనుకోవడం పొరపాటు. చూడు, నువ్వు బయట హత్యలు ఎంత సునాయాసంగా చేస్తున్నావో నిన్ను అంతకన్నా తేలిగ్గా లాకప్లోనే చంపేయగలను. చెప్పు, నీ వెనకాల ఎవరున్నారు? చెప్తావా లేదా? బాబు ఆడికే వినపడదు బాబు. బాబు ఆడి ముందు దొంగతనం చేసిన ఆడు చూడనట్టే ఉంటాడు బాబు. బాబు ఆడు ఎర్ర బాగులాడు బాబు. అన్ని కూత తొక్కేయండి బాబు. ఏయ్ అలెక్స్. సార్. ఓకే, కమాన్. బిందు, లెట్స్ గో. సీ యు అలెక్స్. ఓకే సార్. ఒక నిమిషం, ఇది కాదు. సార్ 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 దెబ్బ తగిలిందా సార్? అవునరా, వాడు బాగా కొట్టాడా సార్? కొట్టాడురా. రేయ్ పాటలు కొట్టరా. చంపేస్తాను. రండ్రా లాగండ్రా. ఎవడో వీధి ఇవ్వండిరా. ఆడిని కొట్టుకుంటే మీరు దెబ్బలు తింటారా? ఆగమంటుంటే అయ్యో బీడి బీడియా? బీడియా? ఇదిగోరా టైగర్ బీడి. ఏయ్, ఆ? బీడి కావాలా? బీడి? ఏయ్, ఆగరా. ఏయ్, పారిపోకరా. రేయ్, ఆగరా. ఏయ్, ఏయ్. ఓ అలా రేయ్, ఈ హత్యలు ఎందుకు చేసావో చెప్పు. నాకేం తెలీదు. చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. చెబితే శిక్ష పడుతుంది, లేకుంటే నువ్వు ఎన్కౌంటర్ లో చచ్చావని మీ వాళ్ళు ఫోటోని నేను పేపర్లో చూసుకుంటాను. చెప్పు. 99 ఎన్కౌంటర్ చేశాను ఇప్పటి వరకు.
సెంచరీ చెయ్యాలన్న నా లక్ష్యం నీతో నెరవేరుతుందన్నమాట. ఏమంటావు? ఏసి ఏమంటావా? 10, 9, 8, 7, 6. చెప్తాను. మెట్ల మీద శవం పడుతుందని ఫోన్ వస్తుంది. ఆ శవానికి ఉన్న కళ్ళు కిడ్నీలు తీసి పెట్టెలో భద్రపరిచి ఒక చోట పెట్టమని చెప్తారు. అక్కడ నా కోసం డబ్బు పెడతారు. నేను ఆ డబ్బు తీసుకుని శవపేటికి అక్కడ పెట్టేసి వచ్చేస్తాను. ఎక్కడ్రా? శ్మశానంలో మర్రి చెట్టు పక్కనున్న సుంకవల్లి సోమయ్య సమాధి కింద. నీకు ఫోన్ చేసేది ఎవరు? కనకానంద స్వామీజీ. వాడిని నువ్వు చూసావా? చూడలేదు. ఫోన్ చేసి చెప్తాడు. అశోక్, ఆ? ఇతన్ని చూసే ముందు ఆ గదిలోంచి పొగరావటం నేను చూశాను. ఐ సీ. ఓకే, కమాన్. హరభువరూడికా విశేష వృషకెండికా విశేష వృషకెండికా శత్రుభిష విషకాళికా మృత్యుకేళ నాట్యచాళికా మృత్య వినాశకారికా అమరజీవ ప్రదీపికా. ఓ హ్రీం క్లీం ఓ హరభువరూడికా. ఓ మృత్య వినాశకారికా అమరజీవ ప్రదీపికా. ఓ హ్రీం క్లీం ఓ చండికా. ఏం చేస్తావు? వదిలో ఆపో, వదలు. వదలమంటుంటే నడవే. నడవ. వదలరా వదలు వదలు అవే నడవమంటుంటే ఏయ్, నమస్తే. నాన్న, చూడండి, డబ్బు కాసిపడి ఇంకోసారి పంపించకండి. తల్లిదండ్రులు వారి పిల్లల క్షేమాన్ని కోరాలి తప్ప మీ అవసరాల కోసం వారి భవిష్యత్ పాడు చేయకండి. చాలా చాలా సంతోషం. సంతోషం. మా మా పిల్లలు పిల్లలు మాకు మాకు అప్పగించారు. అప్పగించారు. మేము మాకు మర్చిపోలేం అంతే సార్. సరే, వెళ్ళండి. వస్తాం సార్. రండమ్మా. చెప్పవే. నాకు డ్యూటీ విషయంలో ఆడ మగ తేడా లేదు. నిజం చెప్పే వరకు చేతికి పని చెప్తూనే ఉంటాను. చెప్పు. చెప్పు, ఈ హత్యలు ఎందుకు చేస్తున్నావు? ఆ స్వామీజీకి నీకు సంబంధం ఏంటి? నీ పక్కన ఉన్న శవం ఎవరిది? మనుషుల అవయవాలతో మీరేం చేస్తుంటారు? చెప్పు. చెబుతావా? కాల్ చేయమంటావా? చెప్పవే. చెప్తాను 6 నెలల క్రితం
చాముండి కళ్ళజోడు తీసుకురా, త్వరగా రా. అబ్బబ్బబ్బా వస్తున్నాను ఉండండి. అబ్బా యాండి ఉమ్. ఇవాళ సాయంత్రం త్వరగా వచ్చేస్తారుగా? ఎందుకో ఎందుకో తెలీదా? ఈ రోజు మన పెళ్లి రోజు కదండి. పెళ్లి రోజా? అంటే నేను జైల్లో పడ్డ రోజు. ఏంటి నన్ను పెళ్లి చేసుకోవడం మీకు జైల్లో పడ్డట? అంత కోపం ఎందుకో, ఆఫీస్కి సెలవు పెట్టేస్తానైతే. అంత త్యాగం చెయ్యక్కర్లేదండి, సాయంత్రం త్వరగా వస్తే చాలు. సాయంకాలం అంటే అబ్బబ్బబ్బబ్బ వీళ్ళు ఒకళ్ళు. ఇదిగో అదేదో సాయంకాలం చూసుకుందాం కానీ పద పద పద. పదండి. అబ్బబ్బబ్బబ్బ ఏమిట్రా తొందర? మీ అమ్మ గుళ్ళంతా ఉందిరా. ఏంటండి నాకుంది? ఏం లేదే. ఏం లేదా? ఉంది. సరే నువ్వు మళ్ళీ నాకు చూసిన పెట్టుకో. పదండి పదండి. ఇదిగో సాయంకాలం త్వరగా వచ్చేస్తాను, రెడీగా ఉండు. త్వరగా ఎక్కండిరా, ఎక్కండి. బాయ్. గుర్తుందిగా, సాయంకాలం త్వరగా వచ్చేస్తాను. బాయ్. తెల్లవార నీకు ఈ రేయిని, తీరిపో నీకు ఈ తీయని హాయిని హాయిని హాయిని. ఆహా, ఏమిటండి? ఏమిటి పూల దుకాణం? దుకాణం కాదే, మకాణం. చాలండి, కొత్తగా పెళ్ళైనట్టు. మరి కాదా? అందుకే ఈ శోభనం, ఈ పాలు. మనకి పెళ్ళై 15 సంవత్సరాలైంది. ఆ సంగతి తెలుసా? తెలుసు. మరెందుకు ఈ బడాయి? లడాయి కాదే, ఇటు పెళ్ళాల మధ్య లడాయి. అబ్బా, ఏమైందండి? శృంగారానికి బంగారం ఈ పట్టలో అడ్డని మా గురువు వాత్సాయుడు చెప్పాడులే. ఆయన ఎవరు? ఈ రాత్రికి మన బాసు గాని, ఇదిగో ఈ నగలు ఇవన్నీ తీసేసే త్వరగా కానీ. పాలు తాగండి. ఇదిగో త్వరగా కానీ. వచ్చేయి వచ్చేయి వచ్చేయి. మీకంతా తొందరే. వస్తున్నానండి. ఇదిగో ఈ కొంచెం పాలు నీకోసమే, త్వరగా వచ్చేసాయి వచ్చేసాయి. అబ్బా, వస్తున్నానంటుంటే. ఆహా, ఓహో. ఏమండి? ఏమైందండి? ఏమండి? ఏమైందండి? ఏమండి? ఏమైందండి? హలో? హలో? ఏమండి? ఏమండి? ఏమైందండి? చెప్పండి. అయ్యో, ఏమండి? ఏమైందో చెప్పండి. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. లోక శ్రేయస్సు కోసం సర్వం త్యాగం చేసి యజ్ఞయాగాదులతో కాలం వెళ్ళబుచ్చుతున్న సర్వసంగ పరిత్యాగులం సన్యాసులం కనకానంద స్వాములం. నీ భర్త కొద్ది క్షణాల క్రిందటే చనిపోయాడు కదా, కానీ ఆయన ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుంది. దాన్ని నీ భర్త శరీరంలోకి ప్రవేశపెట్టి మార్గం చెబుతాను, చేస్తావా? చెప్పండి, ఏం చేయమంటారు? ఆదిశక్తి ఆ కాళికాదేవి అమ్మవారికి ఒక బాలుడు, 2 కన్యపిల్లలు, 4 యువకుల మెడ కోసి మలినం కాని రక్తంతో
నీ భర్త చనిపోయిన సంవత్సరంలోపు అమ్మవారికి అభిషేకం చేస్తే ప్రసన్నురాలై నీ భర్తను బ్రతికిస్తుంది. దేవుణ్ణి దూషించిన మాలాంటి స్వాముల్ని అనుమానించిన పుట్టగతులుండవు. జాగ్రత్త. లేదు స్వామి, నా భర్త బ్రతకడమే నాకు కావాలి. మీరేం చెప్తే అది చేస్తాను. మీరు ఎవరిని తీసుకురమ్మంటే వాళ్ళని తీసుకొస్తాను. హరి ఓం తత్సత్. రేపు అమావాస్య మంగళవారం పూజ ప్రారంభిస్తాను. హరి ఓం తత్సత్. ఐ సీ. ఆ కనకానంద స్వామి ఎక్కడ ఉంటాడు? రే దొంగ స్వామి, చెప్పరా, అవయవాలను ఏం చేస్తున్నావు? ఎక్కడికి పంపిస్తున్నావు? చెప్పు. చెప్తాను. నేను పార్ట్నర్స్తో 50 లక్షల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాను. వాళ్ళకి 7 మనుషుల కళ్ళు, కిడ్నీలు కావాలి. వాటిని సంపాదించడం కోసం అన్యోన్యంగా ఉన్న చాముండి మల్హోత్రరావు దంపతులను ఎంచుకున్నాను. పాలల్లో విషం కలిపి మల్హోత్ర గారిని చంపింది నేనే. నా పనికి పిల్లలు అడ్డు రాకుండా ఉండటానికి పిల్లల్ని అమెరికాలో ఉన్న చాముండి తల్లి దగ్గరికి పంపించేశారు. చాముండికి మల్హోత్రా గారి మీద ఉన్న ప్రేమను అడ్డు పెట్టుకుని మల్హోత్రా గారిని బతికిస్తానని గుడ్డిగా నమ్మించి నేను ఆ చాముండి చేత కాళీమాతకి బలిపేర 5గురిని చంపించేశాను. దుర్గాబాయికి డబ్బిచ్చి కళ్ళు, కిడ్నీలు తీయించి అమెరికాలో ఉన్న పార్టీకి పంపించాను. ఇంకో 2 చంపించే లోపు మీకు దొరికిపోయాను. నా దగ్గరికి ఎవరు రావద్దు. వస్తే చంపేస్తాను. ఎవరు రావద్దు. నా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. అలెక్స్ సార్, దుర్గాబాయిని పొద్దున్నే కోర్టుకు పంపించండి. ఈ బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. బిందు పద. రా అలెక్స్. కంగ్రాట్స్ మై బాయ్, యూ హావ్ డన్ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కేసుని ఇంత త్వరగా, ఇంత టాక్ట్ఫుల్ గా సాల్వ్ చేసినందుకు నీకు ఒక ఇంపార్టెంట్ అయిన ఇంట్రెస్ట్ అయిన కేసుని అప్పచెప్పాలనుకుంటున్నారా? ఆ కేసు ఏంటి సార్? డాడీ ఆ కేసు నేను సాల్వ్ చేస్తాను డాడీ. ఇందుకే ఆ కేసు ఏంటి? చెప్తానమ్మా, చెప్తా. నీ కేసు ఇది, నీ కేసు ఇది. ఓకేనా? సీ సార్. ఓకే. వస్తాను డాడీ. బాయ్. బాయ్. వస్తాను. ఓకే అర్షద్.